ఉదయం 7 గంటల సమయంలో ఫిలాడెల్ఫియా చర్చ్ రామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఒక చెట్టుకి ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా ఈ వ్యక్తి పేరు అంకం క్రాంతి కుమార్, వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు ఇద్దరు కూతురు, సంయుక్త కూతురు మరియు ఇద్దరు కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పోగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా డబ్బులు అక్రమంగా సంపాదించలేరు, ఎవరికి కూడా ఫ్రీగా రావు. మీ డబ్బులు మీ సొంత చెమట వస్తే తప్ప మీకు డబ్బులు అనేవి సంపాదించలేరు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరైనా నమ్మించినట్టయితే అది నమ్మి డబ్బులు ఎవరు కూడా పొడగొట్టుకోకూడదు. ఎవరికి కూడా డబ్బులు అనవసరంగా రావు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగినాయి. దాంట్లో కూడా చాలా మంది యువత ఏంటంటే ఆ డబ్బులు సంపాదించాలనే ఆశతో 10 రూపాయలకి 20 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయి, 100కు 200 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్పేసి నమ్మి చాలా మంది పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా డబ్బులు అనవసరంగా రావు. అది అదృష్టం కొద్ది ఒక్కొక్కసారి 10లో ఒకటి ఏదైనా అదృష్టం కొద్ది వస్తాయి, కానీ 10లో 9 పొడగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నమ్మి డబ్బులు పెట్టి మోసపోకూడదు.